వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. నేను జయశ్రీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఓడించడం దుర్మార్గం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నిరసన ర్యాలీలో సీఎం చంద్రబాబు. ఎండాడలో న్యాయమూర్తుల అతిథి గృహాల నిర్మాణాలకు శంకుస్థాపన. భూమి పూజ చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్న ఘనత కూటమిదే. పాయకిరావుపేటలో అన్న క్యాంటీన్ను ప్రారంభించిన హోంమంత్రి అనిత. ఈ నెల 27న ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపోత్సవం. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, భారతరత్న టెండూల్కర్ హాజరవుతారన్న వీసీ ఆచార్య రాజశేఖర్. మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఓడించడం దుర్మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహమేనని, పోరాడి సాధించుకునే సమయంలో అడ్డుకోవడం క్షమించరాని నేరమన్నారు. మహిళలు కూటమి నేతలతో కలిసి సీఎం నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. నిరసన ప్రదర్శన కార్యక్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం అనేది ద్రోహం అంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. నిడదవోలులోని ముఖ్యమంత్రి దిగిన హెలీప్యాడ్ నుండి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభా వేదిక వరకు సాగింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలను కేవలం ఇంటి వరకే పరిమితం చేయాలనే దుర్మార్గపు ఆలోచన తగదన్నారు. అయితే దీన్ని వదిలిపెట్టే సమస్య లేదని, విపక్షాలకు డిపాజిట్లు రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. మహిళా లోకం అంతా ఏకమై దీనిపై ఉద్యమించాలన్నారు. అందరూ అనుకున్నాం మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. చట్టసభల్లో ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్లో ఉంది. ఎన్నో రోజులు పోరాడాం. ఇప్పుడు తొందరలో చట్టసభల్లో, అటు పార్లమెంట్లో, ఇటు అసెంబ్లీలో, కౌన్సిల్లో 33% మహిళలను చూస్తామని ఆశపడ్డాం. ఇన్ని పోరాటాల తర్వాత అందరూ కూడా ముందుకొచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. భారతదేశ సంస్కృతి మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాలలో వాళ్ళని ఆదరించడం. అందుకని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి కూడా. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా నిన్న జరిగిన ద్రోహం ఈరోజు నిడదవోలులో నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, దీంతో ఆగదు. మొత్తం మహిళా లోకం ఒకటి కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలను గుర్తుపెట్టుకుని దేశంలో ఉండే ఆడబిడ్డలందరూ పైకి రావాలి, వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతకాలని నినాదంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కుంటు సాకులు చెప్పారు. నిన్న చాలా స్పష్టంగా చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అదే మాదిరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఈ పొండే సీట్లతోనే 50% యూనిఫామ్గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. యూపీలో 50% పెంచితే ఆంధ్రప్రదేశ్లో కూడా 50% పెంచుతారు. అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి చట్టంలో పెడతామని చెప్పిన వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈరోజు ఇలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. నేనైతే 3 దశాబ్దాలుగా దీనికోసం పోరాడుతున్నాం.
పోరాడి సాధించుకునే ఈ సమయంలో దీన్ని మారుగా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నిరసన ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఎండాడ పరిధిలోని 5 ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. వేద మంత్రోచ్చారణ నడుమ సహచర న్యాయమూర్తుల జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ రవి చీమలపాటిలతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం మీటా నొక్కి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. భూమి పూజ చేసిన ప్రాంతం నుంచి సాగర తీరాన్ని వీక్షించారు. అక్కడ జరిగే నిర్మాణ ప్రక్రియలు, ఇతర అంశాలకు సంబంధించి ప్రాథమిక వివరాలను కోర్టు, జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, సిపి బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. ब्राह्मण आदिशेयवद्धरेत ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदेर्वै देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे. పేదవాడు మంచి భోజనం చేయడమే అన్నా క్యాంటీన్ల ఉద్దేశమని హోంమంత్రి అనిత అన్నారు. పాయికిరావుపేటలో అన్నా క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. 61 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ క్యాంటీన్లో స్వయంగా మంత్రి భోజనాలు వడ్డించారు. స్థానికులతో కలిసి భోజనం చేసి ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను కూడా రద్దు చేసి పేదలకు భోజనాన్ని దూరం చేశారని మండిపడ్డారు. తమ నియోజకవర్గంలో నక్కపల్లి అడ్డు రోడ్డు సమీపంలో మరో క్యాంటీన్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సారయ్య చెరువును అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఆ చెరువు వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. జరిగింది 2014-19 కాలంలోనే. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే పేదవాడి ఆకలి విలువ కూడా తెలియని వ్యక్తిగా అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసి అన్నా క్యాంటీన్ భవనాలని కూడా ఎందుకు నిరుపయోగంగా పడివేసే పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. కానీ తిరిగి ప్రతి పేదవాడు కూడా 3 పూట్ల భోజనం చేయాలి, కంపల్సరీగా సమసమాజ స్థాపన అనేది జరగాలి, ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం చేయాలన్న తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు మున్సిపాలిటీ ఏరియాస్ లోనే అన్నా క్యాంటీన్లు పెట్టిన అంటే పట్టణాల తాలూకా పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ప్రతి ఒక్క రూరల్ మండలాల్లోని కూడా ప్రతి ఒక్క రూరల్ నియోజకవర్గాల్లోని కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి రీసెంట్ గా 2వ విడతగా 63 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే పాయికిరావుపేట నియోజకవర్గానికి పాయికిరావుపేట మండలంలో ఈ అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారుగా 61 లక్షల రూపాయలతో ఇది నిర్మాణం కూడా జరిగింది. ఓవరాల్ గా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 63 అన్నా క్యాంటీన్లకి కూడా దగ్గర 38 కోట్ల రూపాయలు ఈ రోజు వెచ్చించడం జరిగింది. ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారని వర్సిటీ వీసీ ఆచార్య రాజశేఖర్ అన్నారు. ఏయూ సెనెట్ హాల్లో మీడియాతో మాట్లాడారు. విశిష్ట అతిథిగా భారతరత్న సచిన్ టెండూల్కర్ వస్తున్నారని చెప్పారు. ఈ నెల 27న ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో దాదాపు 25,000 మంది విద్యార్థుల సమక్షంలో శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్లు పాల్గొంటున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్తో కలిసి వర్కింగ్ కమిటీని నియమించామని తెలిపారు. ఉత్సవంలో భాగంగా ప్రత్యేక తపాలా బిల్లా, నాణెం, హెరిటేజ్ బుక్, కాఫీ టేబుల్ బుక్, విజన్ డాక్యుమెంట్ వంటివి అతిథుల చేతుల మీదుగా విడుదల చేస్తామన్నారు. కాలేజెస్ కార్యక్రమం జరుగుతుంది. సో
ముందుగా మిత్రులందరికీ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వారోత్సవాలు ప్రారంభ దినోత్సవం ఈరోజు. సో అందులో భాగంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ వారు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాలని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఒక 3500 మంది విద్యార్థులు అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి రావడం జరిగింది. ముఖ్య అతిథిగా చైర్మన్ విజ్ఞాన్ యూనివర్సిటీ శ్రీ రత్తయ్య గారు, విశిష్ట అతిథిగా కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ భరతగుప్తా గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అందులో భాగంగా మన అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి పూర్వ విద్యార్థులైన చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్, ఇండస్ట్రియల్ లీడర్స్, పెద్దవాళ్ళు కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అఫిలియేటెడ్ కాలేజ్లో చదివి అయిన వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు ఈరోజు. సో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాలు వారోత్సవం చక్కని కార్యక్రమంతో ఈరోజు ప్రారంభం జరిగింది. రేపటి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ కన్స్టిట్యూయెంట్ కాలేజ్ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా రేపు ఆర్ట్స్ అండ్ కామర్స్ ఐఏఎస్సి సిబ్ ఒక కార్యక్రమం జరుగుతుంది. సో దీనికి కూడా విశిష్ట అతిథులు రావడం జరుగుతోంది. ఎల్లుండి చందనోత్సవం తరువాత మళ్ళా 21వ తేదీ నాడు సైన్స్ అండ్ ఫార్మసీ వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాల్లో భాగంగా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 22వ తేదీ నాడు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విమెన్ వారి కార్యక్రమం, తర్వాత 23వ తేదీ లా కాలేజ్, ఇలా వారోత్సవంగా జరుపుకుని 26వ తేదీ మన ఆంధ్ర యూనివర్సిటీ 100వ ఫౌండేషన్ డే. 100వ ఫౌండేషన్ డే కూడా ప్రజలను భాగస్వాములు చేస్తూ, పేరెంట్స్ని కూడా భాగస్వామ్యం చేస్తూ చేయాలనే ఉద్దేశంతో మనం తప్పకుండా ఒక కార్యక్రమం కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించి పేరెంట్స్కి పబ్లిక్ కూడా మధ్యాహ్నం అక్కడికి వచ్చి వాళ్ళు మన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అయ్యేట్టు కార్యక్రమం రూపొందించడం జరుగుతోంది. ఇక ముఖ్యమైన ఘట్టం మన శతాబ్ది సెలబ్రేషన్స్ మెయిన్ ఈవెంటు 27వ తేదీ మధ్యాహ్నం. నిన్న రాత్రి మనకి కన్ఫర్మేషన్ వచ్చింది. ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్గా గౌరవ అతిథిగా మనకి భారతరత్న సచిన్ టెండూల్కర్ గారు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం, గవర్నర్ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వీరందరూ పాల్గొనడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కార్యక్రమం మినిట్ టు మినిట్ రూపొందించి ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గారి ఆఫీస్కి పంపడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరుతూ చినగంట్యాడలో ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామని హెచ్ఎం శ్రీదేవి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ అత్యుత్తమ విద్యా బోధన ఉంటుందన్నారు. ఇంగ్లీష్ మీడియంలో చక్కని బోధన అందిస్తున్నామని, మధ్యాహ్న భోజన సదుపాయం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. నా పేరు శ్రీదేవి, ఎంపీపీఎస్ చినగంట్యాడ ప్రాథమిక పాఠశాల యొక్క హెచ్ఎం అండి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి, ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంగ్త్ ని పెంచడానికి, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ని ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తుంది పేద పిల్లల కోసం, ఇవన్నీ ప్రజలకు అందరికీ వివరించి పాఠశాలలో పిల్లల యొక్క సంఖ్యను పెంచడానికి మేము పూర్తిగా కృషి చేస్తున్నాం. మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పూర్తిగా చెప్పబడుతుంది. ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ బుక్స్, ఫ్రీ ఫుడ్, ఇంకా అనేక రకాలైనటువంటి సౌకర్యాలు అమ్మఒడి పిల్లలకి అందించి ప్రభుత్వం పిల్లల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి అందరూ ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ పిల్లల్ని చేర్పించాలని మనం చేస్తాం. ఇక్కడ నార్మల్ గా గవర్నమెంట్ స్కూల్లో అందరూ కూడా చాలా క్వాలిఫైడ్ టీచర్సే ఉంటారు. వాళ్ళు రకరకాలైనటువంటి శిక్షణని, వృత్యంతర శిక్షణలు కూడా పొందుతూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ పిల్లల అభివృద్ధికి నిరంతరం ఎలా కృషి చేయాలి, వాళ్ళ అభివృద్ధిని ఎలా సాధించాలి అనే విషయం మీద పూర్తి అవగాహన ఉండి పూర్తిగా క్వాలిఫైడ్ టీచర్స్ తో విద్యను అందించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించాల్సిందిగా కోరుకుంటున్నాం.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గోవా మంత్రి సుధీన్ దవిలికర్, అపోలో గ్రూప్ చైర్మన్ డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ దయానంద్, రామగుండం మాజీ ఎమ్మెల్యే చంద్రపటేల్, ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఎస్పీడీ అంతా లేదు. To keep the city and the premises of this particular area very clean, and also they have controlled the pilgrims in a very ఏయు ప్రపంచ స్థాయిలో ఖ్యాతి గడించిందని విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అన్నారు. ఏయు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అనుబంధ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీచ్ రోడ్డు ఏయు కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ అభ్యున్నతికి కృషి చేసిన అందరినీ గుర్తించుకోవాలన్నారు. అనుబంధ కాలేజీలకు మార్గనిర్దేశం చేసి శిక్షణ కల్పించాలన్నారు. ప్రతి విద్యార్థి ప్రగతిలో ఏయు పాత్ర ఉందని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు. భవిష్యత్ యువతరానిదేనని అనుబంధ కళాశాలలు ఏయులో అంతర్భాగమని వీసీ ఆచార్య రాజశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన ఆవిష్కరణలు, ప్రత్యేక ప్రదర్శనలు ఆలోచింపజేశాయి. శాస్త్రీయ జానపద నృత్యాలు అలరింపజేశాయి. మంది ప్రముఖుల్ని పంపించిన యూనివర్సిటీ ఇది. రాధాకృష్ణ దగ్గర నుంచి వెంకయ్యనాయుడు గారు, బిఆర్ రావు గారు, ఇట్లా ఎంతో మంది జాతీయ నాయకుల్ని, జాతీయ శాస్త్రవేత్తల్ని, చాలా మంది, వందల మంది, వేల మంది ఐఏఎస్ ఆఫీసర్లని చేసిన యూనివర్సిటీ ఇది. అంటే ఈ యూనివర్సిటీ గురించి పుస్తకం రాయి ఉంటే కానీ సుమారుగా 1000 పేజీలు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేజీ ఉపయోగిస్తే 1000 పేజీలు, 1000 మంది జాతీయ స్థాయిలో ఈ 100 సంవత్సరాల్లో ఈ సమాజానికి ఉపయోగపడే వాళ్ళు తయారయ్యారు. అంత గొప్ప యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. ఇది 100 సంవత్సరాలు జరుపుకోవడం అనేది చాలా విశేషం. ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న 304 అఫిలియేటెడ్ కాలేజీల మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ యూనివర్సిటీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యూనివర్సిటీ అంటే క్యాంపస్ మాత్రమే కాదు, ఈ అఫిలియేటెడ్ కాలేజీలను కూడా కంటిన్యూస్గా ఎంపవర్ చేస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ చేస్తే యూనివర్సిటీ మొత్తము ఇంకా బ్రహ్మాండంగా ఉండటానికి వీలవుతుంది. అట్లనే అఫిలియేటెడ్ కాలేజీల వాళ్ళు కూడా కొత్త పద్ధతులు నేర్చుకొని కొత్త తరానికి కావలసిన జ్ఞానాన్ని, కావలసిన పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా డెవలప్ అవడానికి చాలా బాగుంటుంది. సో ఈ శతాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా జరగాలని, ఈరోజు మొదలైంది, ఘనంగా జరగాలని, వచ్చే వారం 10 రోజుల్లో కూడా గొప్పగా అవ్వాలని, ఈ వచ్చే 50 ఏళ్ల పాటు ఈ శతాబ్ది ఉత్సవాలని అందరూ గుర్తుపెట్టుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సాగర్ నగర్ లోని మజీద్ ప్రాంగణంలో మదరాసాను ప్రారంభించారు. వైసీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐహెచ్ ఫారూకీ, రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుడు కేవీ బాబా, మాజీ కార్పొరేటర్లు బర్గత్ అలీ, ఇమ్రాన్లు మదరాసా కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. సమాజంలో విద్య ప్రగతితో పాటు నైతిక విలువలు పెంపొందించడంలో మదరసాల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. యువతలో ఇస్లామిక్ విద్యతో పాటు ఆధునిక విద్య కలగలిపి అందించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అబ్దుల్ కయ్యూం సాహెబ్ అన్నారు. మదరసాలు కేవలం మతపరమైన విద్యకే పరిమితం కాకుండా క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించడంతో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అహ్మదుల్లా ఖాన్, రజా, కాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. మా మసీదే అమన్లో మదర్సా అమన్ స్థాపించబడింది. ఈ కార్యక్రమానికి నగరంలో పెద్దలు, కార్పొరేటర్లు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇందులో ప్రత్యేకించి
మా కార్పొరేటర్లు బర్కత్ అలీ గారు మరియు ఇమ్రాన్ గారు గాజువాక్ నుంచి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరియు మసీదు మత పెద్దలు ఇందులో పెద్దగా నగరంలో మసీదులో ఉన్న మౌలానాలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయం చేశారు. సో నేను పేరు పేరున వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ మదరసాలో ముఖ్యంగా మా అరబిక్ క్లాసులు అవుతాయండి. మీకు జనరల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందువులకు వేద పాఠశాల ఎలాగో అలా ముస్లింకి మదరసా అన్న ఒక చిన్నప్పటి నుంచి వాళ్ళకి అరబ్బీ ఉర్దూ నేర్పుతారండి. మాలో కూడా అరబ్బీ లాంగ్వేజ్లో ఖురాన్ అవతరించింది. ఆ లాంగ్వేజ్ని మేము ప్రిఫర్ చేస్తూ మా పిల్లలకి ప్రతి ఒక్కరికి ఖురాన్ పఠనం నేర్పిస్తాం. ప్రతి ఒక్కరు ఖురాన్ పఠనం కంపల్సరీ చదవాలి, నేర్చుకోవాలి. ఇదే విధంగా మా మదరసా ద్వారా ఇక్కడ లోకల్లో ఉన్న పిల్లలు కూడా వచ్చి ఇక్కడ అభ్యసిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు అబ్దుల్ కుద్దూస్, సాగర్నగర్ మసీద్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. నీటి వనరులను సంరక్షించడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జలధార జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ప్రతి నెల 3వ శనివారం చేపట్టే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల జలధార జలహారతి నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టారు. సుబ్బారాజుపేటలోని ప్రజావేదికలో ఆయన ప్రసంగించారు. అక్కడి నుండి మలపూడి సరస్సుకు చేరుకున్నారు. నీటి మొక్కల నుండి కంపోస్టింగ్ ప్రక్రియపై పరిశీలన చేసి శాస్త్రవేత్తలు ప్రజలతో చర్చించారు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకుని జలవనరులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చంద్రబాబు అన్నారు. నీటి ఆవశ్యకతను తెలియజెప్పేందుకే జలధార జలహారతి థీమ్ను ఎంపిక చేశామని అన్నారు. నేను ఒకటి అడుగుతున్నా, కిచెన్ గార్డెన్స్కి ఉపయోగపడుతుంది. మీరు ఒకటే చేయాలి, ఇంట్లో ఉండే చెత్తను పొడి చెత్త తడి చెత్తగా వేరు చేయాలి. చెప్పినప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మీరు కూడా అనుకుంటారు ఈ ముఖ్యమంత్రి చేదస్తం ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడని. చెత్త గురించి ఆయనకి ఎందుకు అనుకుంటున్నారు? ఆ చెత్తే మనకు సమస్య, మన ఆరోగ్యానికి సమస్య. అందుకే నేను చేసే పని మీలో చైతన్యం తీసుకొస్తాను. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తాం. మీకు కావలసిన ఎక్విప్మెంట్ ఇస్తాం. ఏమేం చేస్తే బాగుపడతామో అలాంటి నాలెడ్జ్ కూడా తీసుకొస్తాం. ఈరోజు ఒక పక్క చూస్తే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, ఈ ఏడాది డిసెంబర్ కంతా దగ్గర మీరు చూస్తే 7,14,000 కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నాం. 1,00,000 సోక్ పిట్స్ ఏర్పాటు చేస్తున్నాం. 8,000 కమ్యూనిటీ సోక్ పిట్స్ పెడతాం. మ్యాజిక్ డ్రైను ఇటీవల డిప్యూటీ సీఎం ఆలోచించి తక్కువ ఖర్చుతో ముందు మ్యాజిక్ డ్రైన్ చేద్దాం, దానివల్ల ఉపయోగం అని కొత్త స్కీమ్ తీసుకొచ్చారు, అది కూడా చేస్తాం. 13 నగరాల్లో స్వీపింగ్ యంత్రాలు పెడుతున్నాం, టెండర్లు పిలిచాం. ఇంకో పక్కన మీరు చూస్తే చెత్తంతా కూడా పవర్గా కన్వర్ట్ చేయడానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడుతున్నాం. దగ్గర 8 పెట్టి ఇప్పటికి 2 అప్పుడు పెట్టినట్టే వచ్చాయి, కడవన్నీ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఈరోజు ఇంకొక 6 ఇస్తున్నాం, మొత్తం 8 వస్తాయి. ఇది వస్తే ఎక్కడా ఇబ్బంది లేకుండా మనం ముందుకు పోతాం. ఇంకో పక్కన ఈరోజు గ్రీన్ కవర్ కూడా అంటే పచ్చదనం 31.33% ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కూటమి నేతలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఓడించడం దుర్మార్గం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నిరసన ర్యాలీలో సీఎం చంద్రబాబు. ఎండాడలో న్యాయమూర్తుల అతిథి గృహాల నిర్మాణాలకు శంకుస్థాపన. భూమి పూజ చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్న ఘనత కూటమిదే. పాయకిరావుపేటలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన హోంమంత్రి అనిత. ఈ నెల 27న ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపోత్సవం. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్,
భారతరత్న టెండూల్కర్ హాజరవుతారన్న వీసీ ఆచార్య రాజశేఖర్. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్.